ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో నమో పుణ్యలింగేశ్వరాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో నమో పుణ్యలింగేశ్వరాయ. నమస్తే. ఈరోజు మన పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి శ్రీ విష్ణు సహస్రనాగపారాయణ సత్సంగ్ సేవ సమితి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీకు తెలుసు కదా, ముందుగా మనం ఎవరైనా గుడికి వస్తే ముందుగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తాము. అందులో ముఖ్య అతిథులు లక్ష్మీశేఖర్ గారు అండ్ శారదమ్మ గారు అనమాట. వీళ్ళిద్దరే ఈ పారైన వాళ్ళందరినీ మన గుడికి తీసుకొచ్చారు. ముందుగా మనము జయసిద్ధి వినాయకుడికి దర్శనం చేసుకొని శ్రీశంకర్ గురూజీ గారు గుడి విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మన పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో. ఒక లింగం తర్వాత ఒక లింగం, 12 లింగాలని వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర దర్శనం చేసుకున్న వీళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. సో 12 జ్యోతిర్లింగాలు దర్శనం అయిపోగానే మన మాణిక్యాంబ అమ్మవారి దగ్గరికి వచ్చారు. అక్కడ అందరు కూడా కుంకుమార్చన చేశారు. కుంకుమార్చన అవ్వగానే అక్కడ నుంచి మన మెయిన్ గర్భగుడి పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చారండి. అక్కడ అయ్యవారు కూడా వాళ్ళ గోత్రనామాలతోని అందరికీ అర్చన అవన్నీ చేశారు. తర్వాత శ్రీశంకర్ గురూజీ గారు వాళ్ళందరికీ కూడా గుడి విశిష్టత, గుడి కట్టడానికి కారణం అవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. అది అయిపోగానే మనకి గుడి ముందే గోశాల ఉంటుందండి. గోశాలలో కూడా మన కపిలావులకి వాళ్ళు దానం పెడుతున్నారు అందరూ. మీరు చూడొచ్చు, ఇక్కడ కపిలావులు ఉన్నాయి. నార్మల్గా బయట తెల్లావులు ఉంటాయండి. అవి వేరు, ఇవి వేరు. కపిలావులు అంటే నంది స్వరూపమే కపిలావులు అంటారు, కపిల గోవులు. దీనికి కూడా వాళ్ళు ఫస్ట్ టైం ఇలా ఈ ఆవుని చూడడం, వాళ్ళకి ఈ దానం పెట్టడం చాలా హ్యాపీగా సంతోషంగా పెడుతున్నారు. కొంతమంది బనానాస్ తీసుకొచ్చారు, కొంతమంది గ్రాసం పెడుతున్నారు. అలా పెట్టడంలో వీళ్ళు కూడా మనం వీళ్ళలో హ్యాపీనెస్ చూడొచ్చు. ఇక్కడ మాధవ సేవ పూర్తి చేసుకొని వెంటనే మానవ సేవ అయిన మన అమ్మ నాన్న అనాథాశ్రమానికి వచ్చారండి వీళ్ళంతా. ఒక్కసారిగా మన పిల్లలు వాళ్ళని చూసి హగ్ చేసుకొని ఇచ్చేసారండి. చాలా ఎమోషన్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళని చూడటానికి కూడా మాకు బంధువులు ఉన్నారు, బంధువులు వచ్చారు అనే దాంతో వాళ్ళు ఎమోషన్ అయిపోయారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఎమోషన్ అయిపోయారు, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళకి, వీళ్ళని ఎలా తీసుకొచ్చాము, ఇక్కడ ఎంతమంది ఉంటారని ఫ్లోర్ వైజ్ అంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాను వాళ్ళకి. వాళ్ళైతే షాక్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సమాజంలో, ఇలా వీళ్ళని తీసుకురావడం, వీళ్ళకి సేవ చేయడం చాలా ఆనందంగా ఉండండి. మేము కూడా ఎప్పుడైనా ఇక్కడ సేవ చేయడానికి వస్తాము అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళతో కూడా మెల్లిమెల్లిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళకి నవ్వొచ్చేసింది. సో వాళ్ళు కూడా ఒకసారిగా ఓం నమః శివాయ, జై శ్రీరామ్ అనుకుంటూ కొన్ని నేర్పించారు, నామాలు అనిపించారు వాళ్ళతో కూడా. అయిన తర్వాత ఇక్కడ మానవ సేవ, మాధవ సేవ రెండు చూపించినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమాలు మీరు చేయడం చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి అంటున్నారు అక్కడ వచ్చిన లేడీస్ అంతా కూడా.